ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకశిల హాస్పిటల్స్ పేరు ప్రఖ్యాతులుగాంచింది. ప్రాణ పరిస్థితిలో ఉన్న ఎంతో మందికి ప్రాణం పోసిన ప్రాణదాతగా ఏకశిల హాస్పిటల్స్ కు గుర్తింపు ఉంది. అంతేకాదు సమాజంలో ప్రాణదాతగా ప్రశంసలు అందుకుంటుంది ఏకశిల హాస్పిటల్స్. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు ఏకశిల హాస్పిటల్స్ ను ఏర్పాటు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారికి సైతం అత్యవసర వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు తమపై నమ్మకం ఉందని, అదేవిధంగా రోగుల ప్రాణాలు కాపాడతామని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు ఏకశిల హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ శ్రీదేవి. అప్పటికే ఇప్పటికే ఎప్పటికైనా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించడంలో ఎవరూ తమకు పోటీ లేరంటున్న ఏకశిల హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ శ్రీదేవితో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. వైద్యో నారాయణ హరి, డాక్టర్ దేవుడితో సమానం అనే సూత్రానికి కట్టుబడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య సేవలు అందిస్తున్నారు హన్మకొండలోని ఏకశిల హాస్పిటల్స్ వారు. అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఎంతోమంది పేషెంట్లకి ప్రాణదాతగా ప్రశంసలు పొందుతున్నారు. మనతో ఈ హాస్పిటల్ జనరల్ మేనేజర్ శ్రీదేవి గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. మేడం, మీరు ఇప్పటికి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఎలాంటి సేవలు మన హాస్పిటల్లో అందిస్తారు? ఇక్కడ ఏ విధమైన క్లిష్టంలో ఉన్న పేషెంట్స్ కూడా వీళ్ళకి సేవలు అందిస్తుంటారు, అలాంటి ఏమిటి? సార్, ఇది 2013లో హాస్పిటల్ స్థాపించారు సార్. వీళ్ళ మేనేజ్మెంట్ మోటో ఏంటంటే, మనకు ఎనీ యాక్సిడెంట్ కేసు కానీ, తలకు దెబ్బలు తగిలినా, ఎలాంటి హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా, ఎలాంటి సీరియస్ ఇంజురీస్ ఏదైనా కూడా మనము హైదరాబాద్కి షిఫ్ట్ చేయాల్సిందే. ఎంజిఎం టు హైదరాబాద్ ఈ మార్గ మధ్యంలో ఎంతోమంది డెత్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఒక చెక్ పాయింట్ పెట్టి వాళ్ళందరి ప్రాణాలు కాపాడాలన్న ఇంటెన్షన్తో ఈ హాస్పిటల్ స్థాపించారు సార్. అప్పటి నుంచి కూడా ఈ 2025 వరకు మనం ఎంతోమంది 1,00,000కు పైగా ప్రాణాలను మనం కాపాడాం సార్. మేనేజ్మెంట్ ఒక మోటో మాత్రము ప్రతి ఒక్కరికి యాంజియో చేయాలన్నా, ఫస్ట్ బైపాస్ చేయాలన్నా, డయాలసిస్ కానీ, పాయిజన్ కేసెస్కి వెంటిలేటర్ని మనము ప్రొవైడ్ చేయాలన్నా, ఏదైనా కూడా చాలా వరకు మనము సక్సెస్ఫుల్గా ఇది చాలామంది ప్రాణాలకు కాపాడాం సార్. మేడం, ఇక్కడ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్యంగా సీరియస్ ఉన్న ఏ పేషెంట్ అయినా కానీ ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు మీరు అన్నట్లుగా. ఇప్పుడు అయితే అట్లాంటి వారందరికీ కూడా క్లిష్ట పరిస్థితుల్లో మ్యాక్స్ కేర్ తడుతుంటారు. అలాంటి వారందరూ కూడా చాలామంది ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఈ విషయంలో మీకు ఎలాంటి అనుభూతి ఉంటుంది? సార్, ఇక్కడ ఏంటంటే అందరూ ఒక మేనేజ్మెంట్ ఏదైతే మోటోతో అయితే ఈ హాస్పిటల్ని స్థాపించారో దానికి తగ్గ డాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హైలీ క్వాలిఫైడ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ నుంచి, అంటే జనాలు హైదరాబాద్లో పనిచేయడానికి ఇష్టపడతారు కానీ ఈ 2 టైర్ సిటీస్కి వచ్చి పనిచేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు ఒక అంబిషన్తో, ఇక్కడ వచ్చిన డాక్టర్స్, పనిచేస్తున్న డాక్టర్స్ అందరూ కూడా చాలా అంబిషియస్గా సర్వీసెస్ ఇవ్వాలి. మనం ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి మన వరంగల్ ప్రజలందరూ ఎందుకు కష్టపడాలి, ఇక్కడే మనం అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అని హైదరాబాద్లో ఏవేవైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సార్. క్రిటికల్ కేర్ ఇంపార్టెంట్. ఇక్కడ క్రిటికల్ కేర్ అనేది చాలా సపోర్టివ్. వరంగల్ జిల్లాకే ఇప్పుడు ఒక ఏదన్నా ఎమర్జెన్సీ అంటే అందరికీ ఫస్ట్ వెళ్ళేది మ్యాక్స్ కేర్ ఏకశిల హాస్పిటల్ సార్. ఇక్కడికి వెళ్తే మనం ఎట్లయినా మనం బయటపడవచ్చు అన్న కాన్సెప్ట్తో ఇప్పుడు వేరు హాస్పిటల్లో కూడా ఏదైనా కేసు బ్యాడ్ అయినా ఏదైనా మనం అక్కడికి వెళ్తే వాళ్ళ ప్రాణాలతో బయటపడవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడికి మనకి చాలామంది డాక్టర్స్ కూడా ఇక్కడ వాళ్ళ కేసెస్ని పెట్టి ట్రీట్ చేసుకుంటారు సార్. ఎందుకంటే ఇక్కడ క్రిటికల్ కేర్ టీమ్ అంత స్ట్రాంగ్గా ఉంది. డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ సార్ దానికి సపోర్టివ్గా ఉండు. ఇక్కడ మనకు ఇక్కడ ఎంఈఎం కోర్స్ అంటే క్రిటికల్ కేర్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇక్కడ మనకు ట్రైనింగ్లో ఉన్నారు సార్. 24/7 కంపల్సరీగా 7 to 8 క్రిటికల్ కేర్ టీమ్ సపోర్టివ్గా ఇక్కడ ఉంటుంది సార్. ఇక్కడ స్టంట్ కానీ, బైపాస్ కానీ మనము ఎవ్రీడే, ఆల్టర్నేట్ డే, ఎవ్రీడే మ్యాక్సిమం బైపాస్ కేసెస్ సర్జరీస్ అవుతుంటాయి సార్ ఇక్కడ. ప్లస్ స్టంట్స్ కూడా మనకు మంత్లీ 200 to 300 ప్రొసీజర్స్ మనం క్యాత్ ల్యాబ్లో పర్ఫామ్ చేస్తుంటాము. ఎనీ పాయిజన్ కేసు కానివ్వండి, న్యూరో సర్జరీ, హార్డ్లీ వచ్చి కీ హోల్ చికిత్సలని, అవన్నీ న్యూరోకి సంబంధించి కూడా చాలా చికిత్సలు ఉన్నాయి సార్. అవన్నీ కూడా మనకు వెల్ క్వాలిఫైడ్ సపోర్టివ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ కూడా ఉంది మనకి. అంటే ఓటీస్ కూడా అంటే ఏదైతే ఇట్లాంటి కేసెస్ బైపాస్ చేయాలన్నా ఇవన్నా మనకు మెయిన్ ఎక్విప్మెంట్ కానీ దానికి సపోర్ట్ సిస్టమ్ అయినటువంటి థియేటర్స్ ఇంపార్టెంట్ సార్. ప్రతి చోట థియేటర్స్ ఉంటాయి కానీ దానికి సంబంధించి ఎలాంటి ఉంటే ఇన్ఫెక్షన్ రేట్ కానీ అవి చేసే ఎక్విప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి దానికి సంబంధించి ప్రొవైడ్ చేయాలన్నా కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది. అవన్నీ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేశారు. అట్లాంటి కేసెస్ కూడా మనకి నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్స్ కానీ, పల్మినాలజీకి సంబంధించినటువంటి కూడా చాలా మంచి ఉంది సార్. గ్యాస్ట్రోకి సంబంధించినట్టు ఎక్విప్మెంట్స్ అవన్నీ చాలా అరుదైన కేసెస్. అవన్నీ ఎక్విప్మెంట్స్ కూడా మన దగ్గర ఉండి అన్నిటికీ సంబంధించినటువంటి ఫుల్ ప్లెడ్జ్గా ఒక ఏకశిల హాస్పిటల్కి వస్తే అన్ని రకాలు నుంచి ఎట్లాంటి ఫిజిషియన్స్కి సంబంధించినవి కానీ, బాడీలో ఉన్న ప్రతి ఆర్గానికి సంబంధించినటువంటి డాక్టర్స్కి అన్ని ఫుల్ ప్లెడ్జ్ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది సార్.
జనాలకి చాలా హెల్ప్ఫుల్గా, ఒక హాస్పిటల్కి వెళ్తే ఒకటే ట్రీట్మెంట్ ఇది అది అన్నట్టు ఉంటాయి. చాలామంది మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు ఇవాళ రేపు, లివర్ కానీ దానికి కానీ ఇదన్నీ కూడా ఇక్కడికి వస్తే అన్నిటికీ చెక్ పాయింట్ లాగా అన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది సార్. అంటే మామూలుగా మనం ప్రజలు ఎవరైతే పేషెంట్స్ ఉంటారో క్లిష్ట పరిస్థితుల్లో మన హాస్పిటల్ దగ్గరికి వస్తుంటారు, వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇక్కడ ఏంటంటే ఒక పేషెంట్ బ్యాడ్ అవ్వగానే చిన్న జ్వరమే కదా ఇదే కదా నేను ఒక చిన్న హాస్పిటల్కి వెళ్తే అయిపోతుంది, అక్కడ నుంచి రికవరీ అయిపోతుంది అంట. కొన్నిసార్లు ఏంటంటే ఆ కేసు ఏంటంటే అది లోపల ఉన్నటువంటి అన్ని జబ్బులు బయటపడవు, మెల్లమెల్లగా దానికి ఇన్వెస్టిగేషన్స్ అనేది ఎట్లా చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ సార్. అట్లా కూడా చాలామంది బ్యాడ్ అవుతారు, బయట అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అది తీవ్రంగా ముదిరిపోతుంది. నేను జనాలకు చెప్పేది ఏంటంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఇక్కడ మీరు ఎక్కడో వెళ్ళి కష్టపడకుండా ఏదో ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది ఇక్కడ అవుతుందని కాదు. మీరు చిన్న జబ్బును చిన్నగానే కొట్టేయచ్చు, పెద్దగా ముదరకు ముందు. దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసేటువంటి సదుపాయాలు కానీ సెంట్రల్ ల్యాబొరేటరీ, ఇక్కడ ఇంకొకటి ఏకశిల హాస్పిటల్కి మనం చిన్న చిన్న టెస్టులు హైదరాబాద్ వెళ్ళి పంపించాము, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని చెప్తారు సార్ ఇక్కడ. కానీ మన దగ్గర ఫుల్ ప్లెడ్జ్ ఒక హాస్పిటల్కి, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎలాంటి ల్యాబొరేటరీ కావాలో సెంట్రల్ ల్యాబొరేటరీ అక్కడ మనకి ఉంది సార్. ఇక్కడ అన్ని టెస్టులు మనం ఇక్కడనే ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన అన్నీ కూడా మనము చేయవచ్చు. అట్లాంటిది కూడా మన ఉంది. ప్రజలందరూ కూడా చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్ళి ఆ జబ్బును పెద్దగా చేసుకోకుండా చిన్నగా వస్తే చిన్నగానే అయిపోతుంది, అక్కడ బయట బ్యాడ్ అయిపోయి అక్కడ ఖర్చు పెట్టుకొని వచ్చి ఇక్కడ ఖర్చు పెద్దగా చేసుకొని ఇబ్బంది పడకుండా సింపుల్గా అన్నిటికీ చెక్ పాయింట్ ఇక్కడ ఉంది. కాబట్టి అందరూ కూడా వరంగల్ ప్రజలందరూ యూటిలైజ్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం సార్. అది మేడం, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కిడ్నీ మార్పిడికి మన హాస్పిటలే ఇక్కడ సేవలు అందిస్తుంది అంటున్నారు, ఎలాంటి సేవలు అందిస్తుంది? సరే, అన్నిటికీ మించి ఇక్కడ పునర్జన్మ, ఒక వ్యక్తి ఒక ఆర్గాన్ని పక్కన వాళ్ళకి అది చేసినంటే దానికి మించింది ఇంకేదీ లేదు సార్. ఆ అదృష్టం కూడా మా ఏకశిల హాస్పిటల్కి దక్కింది, మా మేనేజ్మెంట్కి దక్కింది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం సార్. ఎందుకంటే ఆర్గాన్ మార్పిడి అనేది దాన్ని మించింది ఏమీ లేదు. ఇంకా దానికి మించి బైపాస్ ఆఫ్టర్వర్డ్స్ ఇది ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇక్కడ దిగ్విజయంగా కూడా మనకు నెఫ్రాలజీ టీమ్, యూరాలజీ కంప్లీట్ కిడ్నీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా మనకు హార్ట్కి ఎట్లా ఉందో కిడ్నీకి కానీ పల్మిన ఎట్లా ఉందో కిడ్నీ కూడా పూర్తి ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది సార్. కిడ్నీ మార్పిడి కూడా మనము దిగ్విజయంగా చేస్తున్నాము. ఒక మెడికల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా మన దగ్గర అంటే విద్యను అభ్యసించి డిఎన్బి కోర్సెస్ మనకి పల్మినాలజీకి సంబంధించి, రేడియాలజీకి సంబంధించి, జనరల్ మెడిసిన్స్కి, అనస్థీషియాకి, కార్డియాలజీకి కూడా ఇప్పుడు అప్లై చేశాం సార్. వైద్యులను కూడా ఇప్పుడు ఏకశిల హాస్పిటల్ తయారు చేస్తుందంటే చాలా హ్యాపీగా, చాలా ఇక్కడ పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మేడం, ఇంకా ఈ వైద్య సేవలు అందించడంలో ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్తో ఉన్నారు? ఇంకా ఎలాంటి సేవలు, ఇంకా అధునాతనంగా సేవలు తీసుకురావాలనుకుంటున్నారు? సార్, స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు క్రిటికల్ కేర్ అనేది సార్ వాళ్ళు మేనేజ్మెంట్ ఒక మోటోతోటి ప్రాణాలు రక్షించాలన్న కాన్సెప్ట్ తోటి దాంట్లో 100% మనము సక్సెస్ అయ్యామని చెప్పాను సార్. ఎందుకంటే ఎన్నో ప్రాణాలు కార్డియాక్ అరెస్ట్ అయ్యి సిపిఆర్, ఇక్కడ మనకు సిపిఆర్ ట్రైనింగ్స్ కూడా రెగ్యులర్గా మనకు ఒక టీం ఉంది సార్. జనాలకి కూడా అవేర్నెస్ కోసం కూడా బయట అందరికీ కూడా నేర్పిస్తుంటారు. ఇంటీరియర్ అంటే మన ఏమంటారు ఊర్లలో కూడా అక్కడక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న వైద్య హాస్పిటల్లో కూడా మన సార్ టీం వాళ్ళు వెళ్ళి నేర్పిస్తుంటారు సార్. వెంటనే కొలాప్స్ అయినప్పుడు మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లా వాళ్ళను సర్వైవ్ చేయాలనేది కూడా మనము చేస్తున్నారు సార్. ఆ దాంట్లో సక్సెస్ అయ్యాము. యాంజియోగ్రామ్లో గుండె పోటు వచ్చిన వాళ్ళని ఎట్లా రక్షించాలి, ఏం చేయాలి అనే దాంట్లో పాయిజన్ ప్రతి చోట ఒక అంబిషియస్తో మనం ముందుకు వచ్చాం సార్. ఇంతవరకు అయితే బైపాస్ కానీ ఏది కానీ పల్మినాలజీకి సంబంధించింది కానీ అన్ని రకాలుగా బ్రాంకోస్కోపీలో ఎవ్రీథింగ్ అన్నీ చేసాము. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా మనము ఈ అంబిషన్తో ఈ ఇయర్ మేము ముందుకు వచ్చి సక్సెస్ఫుల్గా ఇది కూడా రన్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎక్మో హార్ట్కి సంబంధించింది, ఇక చివరి ప్రాణాలు రక్షించడంలో అదొకటి. సిఆర్ఆర్టీ కూడా ఒకటి ఉంటుంది సార్. అది కూడా మొట్టమొదటిసారిగా వరంగల్ మన దగ్గరనే ఉంటుంది. అంటే బీపీ కొలాప్స్ అయ్యి అన్ని రకాలైనప్పుడు పేషెంట్ ఎట్లా రివర్ట్ చేయాలి, ఎట్లా చేయాలనేది ఒకటి సిఆర్ఆర్టీ ప్రొసీజర్ ఉంటుంది సార్. అది కూడా మనం ఇక్కడ రన్ చేస్తున్నాం. దాంతో కూడా చాలామంది ప్రాణాలతో బయటపడి ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు ఎక్మో ఒకటి వాళ్ళ అంబిషన్తో ఉన్నారు సార్. వరంగల్ ఏంటంటే ఒక కంప్లీట్ హైదరాబాద్ వెళ్ళకుండా కంప్లీట్ హబ్, ఇక్కడ మెడికల్కి సంబంధించిన అన్నీ మన ప్రజలు జిల్లా వాసులు అందరూ యూటిలైజ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో మేనేజ్మెంట్ ముందుకెళ్తుంది సార్. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్కి ప్రాణదాతలుగా నిలుస్తుంది ఈ ఏకశిల హాస్పిటల్స్. ఇక్కడ డాక్టర్స్ కానీ యాజమాన్యం కానీ అది ఒక లాభపాటిగా కాకుండా ఒక ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ డాక్టర్లు చేస్తున్న సేవలకి ఎన్నో కుటుంబాలు వీరిని దేవుళ్ళుగా కొలుస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత పొందింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈ హన్మకొండ, వరంగల్
మెడికల్ హబ్గా ఉంది. ఇలాంటి మెడికల్ హబ్లో ఈ యొక్క ఏకశిల హాస్పిటల్స్ చేస్తున్న సేవల వల్ల ఈ యొక్క వరంగల్కి మరింత గుర్తింపు వస్తుంది. ఎంతోమంది ఎన్నో కుటుంబాలు కూడా ఈ డాక్టర్లని దేవుళ్ళుగా తలుచుకుంటూ నిత్యం ప్రాణద పోసుకున్న వారంతా వచ్చి వీరిని కలుస్తూ వెళ్ళటం వీరికి ఎంతో సంతోషంగా ఉందని, దాని ద్వారా వీరు మరింత సేవ చేయడానికి వారికి ఒక ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.